అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన కప్పులు గెలిచి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ మన నియోజకవర్గం నుంచి మన జిల్లా నుంచి అభినందనలు. అలాగే దాని వెనక ఉండి కృషి చేసినటువంటి మన కలెక్టర్ గారు, ఇతర అరుణారెడ్డి గారు, స్పోర్ట్స్ ఆఫీసర్, ఇంకా అందరికీ కూడా పేరు పేరున నేను అభినందన తెలియజేయి నేను అంత చెప్పాను. ఎన్ని మన దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్స్, స్పోర్ట్స్ గ్రౌండ్స్ అటువంటి అన్ని చోట్ల ఉండదు. ఎందుకంటే గతంలో సింగరేణి ఉండటం వల్ల మనకు కొద్దిగా సౌకర్యాలు బాగా ఉన్నాయి, కానీ ఇంకా చాలట్లేదు. సింగరేణి గ్రౌండ్ లో ఉదయం కూడా దగ్గరికి వచ్చారు, వాళ్ళు త్రో బాల్ అటువంటి వాళ్ళు ఎవరో చేయట్లేదని. అందువల్ల మనకు ఫిజికల్లీ ప్రగతి మైదానము అఫీషియల్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. సింగరేణి గ్రౌండ్ వాళ్ళ ప్రోగ్రామ్స్ కి అప్పుడప్పుడు వాళ్ళకి దానికి, కానీ స్పోర్ట్స్ సంబంధించి ప్యూర్లీ స్పోర్ట్స్ ఆడేదానికి ఒక స్టేడియం లేదు మనకి. అది పాలనంచలో ఉంది, కానీ అది చిన్నది. ఇక్కడ 18 ఎకరాల ల్యాండ్ ఉంది. కలెక్టర్ గారు చెప్పాను, నేను కొద్ది చిన్న ప్రాబ్లం ఉంది. అది కాకపోయినా సింగరేణి వాళ్ళ ల్యాండ్ ఉంది, వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఒక స్పెషల్ గా మంత్రి గారు కూడా ఉన్నారు, ఎంపీ గారు కూడా ఉన్నారు. మనకి కొత్తగూడెంకి ఒక పెద్ద స్టేడియం, స్పోర్ట్స్ స్టేడియం రావాలి. ఇంటర్నేషనల్ కూడా క్రికెట్ లో ఆడేటువంటి స్థలం ఉంటుంది, వాళ్ళు ఇస్తే సింగరేణి ఆ వైపుగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఈ స్పోర్ట్స్ రకరకాల ఉన్నాయి, ఒకదానికి ఒకటి కోఆపరేషన్ లేదు. మాకే అర్థం కావట్లేదు, గతంలో ఉంది. అందుకే ఒకసారి అందరూ కలిసి స్పోర్ట్స్ సంబంధించి ఒక జాయింట్ మీటింగ్ పెట్టి కలెక్టర్ గారు మనం పెట్టుకుని స్పోర్ట్స్ పాలసీ మన వరకు తీసుకున్నాం తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారాలు. మంత్రి గారికి, ఎంపీ గారికి, ఇతర అధికారులు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మన ముందుగా కలెక్టర్ గారిని మాట్లాడాలని కోరుతున్నాం.